హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. సో ఇదైతే లాస్ట్ వీక్ వ్లాగ్ అండి. ఇదైతే ఎప్పుడో రికార్డ్ చేసింది. సో లాస్ట్ వీక్ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. మా అమ్మ వచ్చింది మా ఇంటి దగ్గరికి. సో మేమైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి దాంతో కాంబినేషన్గా రాగి సంకటి కూడా చేసాము. సో ఇక్కడైతే నేను చికెన్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి, అందరి ఇళ్ళల్లో రెగ్యులర్గా చేసే విధంగానే. బట్ ఆ రోజైతే టేస్ట్ బాగా వచ్చింది. సో సర్లే పోస్ట్ చేద్దాం అన్నట్టు ఇంకా రికార్డ్ చేశాను. ఇక్కడైతే చికెన్ని ఫ్రెష్‌గా కడిగేసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఒక రోజు ముందు నైటే తెచ్చేసుకున్నాము. యాక్చువల్లీ వేరే వర్క్ పైన తెచ్చుకున్నాము. ఇంకా కుదరలేదు, కుక్ చేయలేదు. సో నైట్ అంతా ఫ్రిడ్జ్‌లోనే ఉండే. ఇంకా నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి ఫ్రెష్‌గా అంతా క్లీన్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా దానికి కావాల్సిన మసాలాలన్నీ పట్టించేసుకున్నాము. అదేనండి, ఇంకా చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేమైతే అప్పుడే ఫ్రెష్‌గా చేసి వేసుకున్నాము. యాక్చువల్లీ చికెన్ మ్యారినేట్ చేసే టైంకి ఇంకా పేస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదు, మధ్యలో యాడ్ చేశాను. సో ఇవైతే మంచిగా మ్యారినేట్ చేసేసుకున్నాను. చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ నైట్ అంతా ఫ్రిడ్జ్‌లోనే ఉంది, మళ్ళీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టినాను. సో అందువల్లనో మరి ఏంటో తెలీదు కానీ చికెన్ మాత్రం చాలా టేస్టీ వచ్చింది. నేను మ్యారినేట్ కూడా ఆల్మోస్ట్ 1 అవర్ చేశాను. ఎందుకంటే దాని మధ్యలో ఇంకా నాకు వేరే వర్క్ ఉండే. సో వెంటనే కుక్ చేయలేదు. సో ఇక్కడైతే చికెన్ ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్‌కి కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా అందులోకి ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు వేసుకున్నా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. యాజ్ యూజువల్ పుదీనా అయితే లేదు, ఇంట్లో లేకుండే. ఇంకా సరేలే ఏమైతుంది అని చెప్పేసి ఇంకా అలానే కంటిన్యూ అయ్యా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను ఏదన్నా లేదు అంటే ఇంకా అస్సలు కుక్ చేయడం అస్సలు చెయ్యనే చేయదండి. అక్కడ పక్కన పెట్టేస్తుంది. ఖచ్చితంగా ఐటమ్ ఉంటేనే చేస్తుంది. నేనైతే అలా ఏం కాదండి, ఇంకా ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంతే, టేస్ట్ అయితే లేదంటే లేదంతే. సో ఇక్కడ కూడా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు యాడ్ చేశాను. ఇంకా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కదండి. ఇదైతే ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసాను. చాలా కూల్గా ఉంది. ఉప్పు కారం అయితే మసాలాలు అసలు చాలా బాగా పట్టేసినాయి దానికి. ఇక్కడైతే నేను కొంచెం కలరింగ్ ఇస్తున్నాను చూడండి, నేను కలుపుతూ. కనిపించాలి కదా వీడియోలో, అలా చూడండి. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్‌గా చేసి వేశాను. యాక్చువల్‌గా అట్లా ఎప్పుడూ వేయను. మా అమ్మ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి అలానే వేస్తది. సో మా అమ్మ ఉంది కాబట్టి ఇంకా చేసి ఇచ్చింది, నేనైతే వేశాను. సో స్మెల్ మాత్రం అసలు ఇల్లంతా ఇట్లా వచ్చేసింది, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ వేసేసుకున్నాను. ఇక్కడ చూసారా, చికెన్ వేసి కలిపిన తర్వాత కాసేపు అయితే లిడ్ పెట్టేసి క్లోజ్ చేసాను. ఇంకా మళ్ళీ తీసాను. కొంచెం ఫ్రై అవుతుంది, మళ్ళీ కలుపుతున్నాను. అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నేనైతే ఇంకా ప్రతిదీ చూపించలేను కదా. సో అందుకే ఇక్కడైతే పచ్చిమిర్చి, మా హస్బెండ్కి నాకైతే పచ్చిమిర్చి అంటే కొంచెం స్పెషల్ చికెన్లో, ఎందుకో తెలీదు. చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వేస్తాను పచ్చిమిర్చి. అది కూడా కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కట్ చేసి వేస్తాము. అంటే నార్మల్గా రెగ్యులర్గా వేయకుండా కొంచెం ఇట్లా సైడ్ కటింగ్ చేసి వేస్తాను. నాకు ఎందుకో తెలియదు, అలా వేస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అసలు చికెన్ టేస్ట్ లేకున్నా సరే నాకు చూస్తేనే కడుపు నిండిపోతుంది, ఎందుకో తెలీదు. పచ్చిమిర్చి అలా లాస్ట్లో వేస్తాను. అసలు గ్రీన్ కలర్ ఉంటుంది, ఎక్కువ కూడా ఫ్రై అవ్వదు కదా. మనం ముందే వేస్తేనేమో మనం కలిపే కలుపుడికి ఇంకా అది విరిగిపోతూ ఉంటుంది అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇలా లాస్ట్ మూమెంట్లో వేస్తే యాజ్ యూజువల్గా గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఆల్సో చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అలా వేస్తే. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇంకా హోమ్మేడ్ గరం మసాలా అంటే నార్మల్గానే ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, సాజీర అవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాను. సో అదే వాడతాను ఎప్పుడైనా నేను. ఆల్మోస్ట్ బయటవైతే అసలు ప్రిఫర్ చేయను. సో ఇంకా ఫైనల్గా కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా నాకు లాస్ట్లో యాడ్ చేసుకోవడం ఇష్టము. మధ్యలో అంటే ఆయిల్లో ఫ్రై చేయడం అయితే నాకు అంత ఇష్టం ఉండదు, లాస్ట్లో వేస్తాను. సో దానివల్ల ఏమో మరి తెలీదు, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అమ్మా టేస్ట్ చూడు. సూపర్. వీడియో కోసం అని చెప్తున్నావా? సూపర్ బాగుంది, వీడియో గురించి కాదు, నిజంగానా? బాగుందా? సరిపోయింది ఉప్పు కారం? సూపర్.
సో నేను నార్మల్గా కెమెరా కోసం అలా చెప్తుందేమో అనుకున్నాను. బట్ తింటూ ఉంటే మాత్రం మా అమ్మ అసలు ఎన్నిసార్లు చెప్పిందో, సంధ్య బాగుంది, సంధ్య సంధ్య సూపర్ టేస్ట్ వచ్చింది అని చెప్పేసి. యాక్చువల్లీ 1 వీక్ నుంచి మా అమ్మకి అంతగా ఏం టేస్ట్ అనిపించట్లేదంట నోరు. సో తింటూ ఉంటే మాత్రం చెప్తూ ఉంది, అబ్బా సంధ్య చాలా బాగుంది సంధ్య, మంచిగా తిన్నా సంధ్య, కడుపు నిండా తిన్నా సంధ్య అని చెప్పేసి. ఒక కూతురుగా ఇంకేం కావాలండి, ఈ మాత్రం చాలు కదా. సో నేను కూడా ఇక్కడ టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది, నిజంగానే చెప్తున్నాను, ఏదో కెమెరా కోసం కాదు, చాలా బాగా వచ్చింది. ఇక్కడ మా అమ్మ మా ఇంటికి వచ్చింది కదా, సో ఏదో ఒక పని పెట్టుకుంటారు అమ్మ వాళ్ళు, అస్సలు ఖాళీగా కూర్చోరు కదా. సో అక్కడైతే టు బీ ఫ్రాంక్ నేను 4 to 5 days నుంచి బట్టలు వాష్ చేస్తున్నా అండ్ అక్కడనే పెట్టేస్తున్నా, అస్సలు ఫోల్డ్ చేయట్లేను. ఇంకా మా అమ్మ చూసి ఒక 2 మాటలు తిట్టి స్టార్ట్ చేసింది. సీరియస్లో ఒక 1 hour పైనే చేసింది. చేపల పులుసు, చికెన్ ఫ్రై, వేడి అన్నం, రాగి సంకటి. మేము మా పనుల్లో బిజీ ఉన్నాం, నేను కుకింగ్లో, మా అమ్మనేమో బట్టలు ఫోల్డింగ్లో బిజీ ఉంది. మా చిన్నోడు చూసాడా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చుకొని ఇంట్లో, ఇది బెడ్రూమ్లో అండి, బెడ్రూమ్లో పని పెట్టాడు. ఇంకా చెప్తున్నాడు, మమ్మీ నేను మంచిగా ఆడుకుంటున్నా మమ్మీ, చూడు మమ్మీ అని చెప్తున్నాడు. ఇంకా నాకైతే ఫుల్గా నవ్వు వచ్చేసింది. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా.